హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల నుంచి నేను కూడా బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉన్నాను. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి చూడండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎక్కువ లెంత్ అనిపిస్తున్నాయి వీడియోస్ చూడలేకపోతున్నాం అనుకుంటే సెట్టింగ్స్ దగ్గర ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది. అక్కడ కొంచెం స్పీడ్ అనేది పెంచుకున్నారంటే త్వరగా చూసేయచ్చు అనమాట. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నా అభిప్రాయం అనేది డెఫినెట్గా అందరికీ నచ్చేలానే ఉంటుంది. అందరూ మేము కూడా ఇలానే అనుకున్నామే అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఫస్ట్ 4 టాస్క్ల వరకు ఆల్రెడీ నేను వీడియోస్ చేసే ఉన్నాను, అప్లోడ్ చేసే ఉన్నాను అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా 5th టాస్క్ విషయానికి వస్తే జ్యూస్ అంటే పల్పీ ఆరెంజ్ అనేది ఆ గ్లాస్లో పోయాలి, బయట మాత్రం స్పిల్ అవ్వకూడదు అనమాట. అది టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకా దానిలో ఆదిత్య ఓం గారు, నిఖిల్ అండ్ అలానే అభయ్ వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసి పెట్టాడు అనమాట. బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. అక్కడ కొంచెం సేపు ఆడతారేమో, కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా కంటెంట్ చేస్తారేమో అనుకున్నాను. బట్ ఒక్కసారిగానే మొత్తం పోస్టర్ క్లాస్ ఫిల్ అయిపోయింది అనమాట. లాస్ట్లో కొంత తెలివి కొత్తగా తెలివిగా ప్రవర్తించారనమాట. అక్కడ మూతలో పోసుకొని ఆ ఏళ్ళతో ఇలా స్పిల్ చేయడం. పాపం ఆదిత్య ఓం గారికి అది తెలియక బాటిల్లో నుంచి ఇలా ముంచి వేసేసరికి బయట కొంచెం స్పిల్ అయిందనమాట. చిన్న చుక్కలు. అక్కడ వాళ్ళు ఓడిపోయారు. ఈక్వల్గా అంటే 1,50,000 ప్రైజ్ మనీ పెట్టాడు అనమాట అక్కడ బిగ్ బాస్. ఇద్దరు అంటే ఒకళ్ళు లాస్ అయిపోయారు కదా, ఇంకో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈక్వల్గా షేరింగ్ ఇవ్వమని చెప్పేసరికి 75,000 ఒకరికి, 75,000 ఒకరికి వచ్చిందనమాట. ఇక్కడ ఈ టాస్క్లన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమందికి నాకు అన్యాయం జరిగింది అనిపించింది. విష్ణుప్రియకి కానీ, లేకుంటే నబీల్కి కానీ, ఇంకా మణికంఠ కొంచెం అంటే మణికంఠని ఆపేశాడు కదా పృథ్వీ అక్కడ. ఇంకా మనం 6th టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటే అది 50,000 టాస్కే, కానీ అన్నిటికన్నా పెద్ద టాస్క్ అనిపించింది అక్కడ. ప్రేరణని సంచాలకుగా పెట్టారు. అది కూడా వాళ్ళ క్లాన్ వాళ్ళే డిసైడ్ చేశారనమాట. ప్రేరణ నువ్వే సంచాలకుగా ఉండు అని చెప్పి ఈచ్ క్లాన్ నుంచి ఇద్దరిని పంపించుకోవచ్చు అని చెప్పాడనమాట బిగ్ బాస్. అప్పుడు విష్ణుప్రియ, నబీల్, అభయ్, నిఖిల్, మణికంఠ, పృథ్వీ వీళ్ళందరూ ఉన్నారనమాట. 6 మెంబర్స్ కదా. సాంగ్స్ వేసుకోవాలని చెప్పి అన్నాడు. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, సాంగ్ ప్లే అవుతుంది, సాంగ్ ప్లే అయ్యే వరకు మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, సాంగ్ ప్లే అనేది ఆగిపోయాక అప్పుడు సాంగ్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయండి అని చెప్పినట్టు నేను విన్నంత వరకు నాకు క్లారిటీగా అది వినిపించింది కదా. మరి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసేసారు ఏంటి, నాకు అర్థం కాలేదు. మరి అది అంటే నేను వినడం పొరపాట, లేదంటే వాళ్ళు ఆడడమే కరెక్ట్, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలా ఆడుతూ ఉన్నప్పుడు అసలు యష్మి క్లాన్ ఎంత పెద్ద తలనొప్పి బ్యాచ్ అంటే సంచాలకుని అసలు ఏం మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళకంటూ ఒక డెడ్ లైన్ ఒకటి ఇచ్చారు, ఆ లైన్ దాటి రాకూడదని చెప్పి అక్కడ దాన్ని యువతలే కూర్చోమని చెప్పాడు కదా బిగ్ బాస్. దాన్ని దాటి బయటకు వచ్చేస్తున్నారు యష్మి, ఇంకా సోనియా ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. సంచాలకునే డీవియేట్ చేస్తున్నారు అనమాట. నువ్వు ఇదే మాట్లాడు, నువ్వు ఇలానే మాట్లాడు, వాళ్ళు అవుట్. సంచాలక్ చూసుకుంటుంది కదా పాపం. యాక్చువల్గా అది ఎక్కువ టాస్క్ అనే చెప్పాలి ఆడవాళ్ళకన్నా సంచాలకులు, ఎందుకంటే అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి కదా. చేతులతో నెట్టేస్తున్నారని చెప్పి అంటున్నారు. అదే రకరకాలుగా అసలు యష్మికి అంత ఇది అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్గా మీరు ఓటింగ్లో ఆ రిజల్ట్ అనేది డెఫినెట్గా చూపించండి, ఆ వేరియన్స్ అనేది. ఇంకా ఆడుతూ ఉన్నారు కదా, పృథ్వీ అనేది లైన్ దొక్కేసాడు. పాపం మణికంఠ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. అతను లైన్ క్రాస్ అయ్యాడనమాట. సో అతను బయటకు వచ్చేసాడు. తర్వాత పృథ్వీ కూడా అలానే లైన్ టచ్ అయ్యాడు. కానీ నేను టచ్ అవ్వలేదు నేను లోపలే ఉంటానంటే అది ఎంతవరకు కరెక్ట్. వాడు టచ్ అయ్యాడు, బయట వాళ్ళకి కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా యష్మి టీం కూడా నా దాటలేదు టచ్ అవ్వలేదని చెప్పి ఇంకా ఓటర్చి కొడుతుంది ప్రేరణని. లేదు ప్రేరణ అంటుంది, నేను క్లారిటీగా నేను చూశాను, నువ్వు టచ్ అయ్యావు, నా అవుట్ బయటకు వచ్చేసే అంటే లేదు, విన్నంటే చివరికి ఎలాగోలా బయటకు వచ్చేసింది అనమాట. తర్వాత విష్ణుప్రియ ఇంకా అభయ్ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం గొడవ జరిగింది. ఏంటంటే తను విష్ణుప్రియ వెనక్కి పడిపోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోయాను నేను అని చెప్పింది. కానీ ఇప్పుడు
విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళిద్దరికి సంబంధించిన టాపిక్ కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా. యష్మికి ఎందుకు మధ్యలో నువ్వు కావాలని పడిపోయావు అంటే బ్యాలెన్స్ సారీ విష్ణుప్రియ ఇదే పాయింట్ ఏంటంటే అభయ్ నన్ను నెట్టాడు అందుకని నేను వెనక్కి పడ్డాను అని చెప్పి చెప్తుంది. కానీ యష్మి వాళ్ళు వీళ్ళందరూ ఏంటి నువ్వు బ్యాలెన్స్ తప్పి పడిపోయావు, నీకే తప్పు, నువ్వు అవుట్ అంటే కొంతసేపు అక్కడ డిఫెండ్ చేసుకుంది విష్ణుప్రియ. అసలు మీ మాట వినరే, అసలు వీళ్ళకెందుకు యష్మి వాళ్ళకి పెద్ద పుడింగ్ లాగా మాట్లాడుతూ ఉంది. ఈ పెద్ద వేస్ట్ క్యాండిడేట్ మాత్రం. నాకు ఇలా రివ్యూస్ చెప్పడానికి ఇక్కడైతే నాకు బీపీ చాలా అంటే చాలా హై అయిపోయింది అనమాట. ఏంటిది ఇలా చేస్తున్నారేంటి, బిగ్ బాస్ సీజన్స్ పెరిగిపోతే బాగా వర్స్ట్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నాడు అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ ఎనీవే విష్ణుప్రియని పాపం ఒక ఛాన్స్ ఇచ్చింది. ఏదో చెప్పారు దానికి డౌట్ ఆఫ్ ఏదో ఉంది, అక్కడ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అక్కడ పాపం ఆడతా ఉంది, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు నవీల్, అభయ్, ఇంకా అలా నిఖిల్. మళ్ళీ అభయ్ విష్ణుప్రియ దగ్గరకు వచ్చేసరికి ఆ విష్ణుప్రియ కింద పడిపోయింది. ఆ అభయ్ అనేది వాళ్ళ 2 కాళ్ళ మధ్యన తన కాలు పెట్టాడు అనమాట. అప్పుడు తను పైకి లేవలేదు కదా, అప్పుడు నేను ఎలా లేవాలి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ప్రేరణ ఏమంది, నువ్వు పుష్ అయ్యి ఒక్కసారికి అప్పుడు నువ్వు లేచి మళ్ళీ గేమ్ కంటిన్యూ చేయి అంతే, కానీ ఎక్కువసేపు అలా కూర్చొని ఉండొద్దు అని చెప్పి చెప్పింది కదా. అది పాయింట్, నేనైతే అదే విన్నాను. బట్ అలా పుష్ చేసి లెగిసింది, పుష్ చేసావు నువ్వు అవుట్ అని చెప్పని అన్నారు. అంటే తనే కదా పుష్ చేయమంది. ఇక్కడ ప్రేరణ అనేది యష్మి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు అనిపించింది అనమాట. ఈ పక్కన యష్మి వాళ్ళు గోల పెట్టేస్తున్నారనమాట. విష్ణుప్రియ అవుట్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ క్లాన్ వాళ్ళు గెలవాలి అనుకోవాలి కదా, పక్క క్లాన్ వాళ్ళ మీద ఎందుకు పడి ఏడుస్తారు నాకైతే అర్థం కావట్లేదు. తను ఒక ఆడ మనిషి కింద పడిపోయింది, కాలు పెట్టాడు, అప్పుడు ఎలా లెగుస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. అక్కడ పెద్ద రచ్చ చేశారు, విష్ణుప్రియని అవుట్ చేసేసారు అనమాట. ఇంకా తర్వాత పాపం నవీల్ సాక్స్ అంటే యాంకిల్ వరకే పెట్టుకోమని చెప్పాడు కదా బిగ్ బాస్. ఆ యాంకిల్ దగ్గర నుంచి అంటే కొంచెం సాక్స్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. అది దాచుకోవద్దు అని చెప్పి రూల్ పెట్టుకున్నారు. అప్పుడు నడిచేటప్పుడు పాపం అది కాళ్ళ కింద పడింది, ఫ్యూ సెకండ్సే ఉంది. దానికి నువ్వు దాచుకున్నావు, నువ్వు అవుట్, నువ్వు డిస్క్వాలిఫై అని చెప్పి అప్పుడు నవీల్ చాలా అంటే చాలా నేను బిగ్ బాస్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పి అడిగితే బిగ్ బాస్ మాత్రం సంచాలకుదే ఫైనల్ డెసిషన్ అనేసరికి పాపం నవీల్ని కావాలని ప్రేరణ అవుట్ చేసినట్టు అనిపించింది. అది మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నవీల్ అలిగి వెళ్ళి రూమ్లో కూర్చున్నాడు అనమాట. పాపం ఓదార్చడానికి కూడా ఎవరు వెళ్ళలేదు, అంతే కదా నా క్లాన్ వాళ్ళు నాకే సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను అని చెప్పి అక్కడ కొంచెం నవీల్ అనేది డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. పాపం భాష అండ్ అలానే ఆదిత్య ఓం గారు వీళ్ళిద్దరు వెళ్ళి కొంచెం నచ్చ చెప్పారనమాట నవీల్కి. ఇంకా ఫైనల్గా ఈ టాస్క్ కూడా టై అయింది. నిఖిల్ కొంచెం తెలివిగా ఇక్కడ బిహేవ్ చేసినట్టు అనిపించింది. అదేంటంటే అభయ్కి నిఖిల్కి వీళ్ళిద్దరికే కదా అప్పుడు మాత్రం ఇంకా ఉంది, నవీల్ అవుట్ అయిపోయాడు కాబట్టి నిఖిల్ పట్టుకున్నాడు, కానీ కొంచెం డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఇంకా కింద పడేసరికి ఆ సాక్స్ అనేది నాకు తెలిసి నిఖిల్ ఓడిపోతాడేమో అని చెప్పి అనుకున్నాను నేను కూడా. బట్ తెలియదుగా పాపం కాళ్ళకి ఏదో ఇంజూరీ అయినట్టుంది, మరి అది నిజమో కాదు తెలియదు. అక్కడ కూడా ఎండ్ బజర్ మోగేసరికి ఇద్దరికి కాళ్ళకి సాక్స్ ఉంది కాబట్టి టై అయిపోయింది అనమాట. అక్కడికి వాళ్ళిద్దరికి ఆ అమౌంట్ అనేది ఇద్దరికి షేరింగ్ ఉంది, పర్లేదు. నిఖిల్ క్లాన్ అది కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. సో చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది. డెఫినెట్గా మేము ఇంకా ముందుగానే అప్డేట్స్ ఇవ్వడానికి, రివ్యూస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.